నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ఆసుపత్రిలో కోవిడ్-19 10 పడకల అత్యవసర చికిత్స వార్డును ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన నిరంజన్ రెడ్డి. ఎన్ని కూటములు కట్టినా సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కుట్రల బీజేపీని పాలపూరు ప్రజలు తరిమి కొడతారు. బీజేపీ నాయకులపైన ఫైర్ అయిన గంధం రాముడు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అతిపెద్ద దేవాలయంగా మన్యంకొండ దేవాలయం ఉందని, మునులు కొండగా రెండవ తిరుపతిగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ దేవాలయాన్ని దశల వారీగా అభివృద్ధి చేసేలా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, 10 కోట్లతో పనులు చేపట్టామని తెలిపారు. నూతన పాలక మండలి మన్యంకొండ దేవాలయం అభివృద్ధికి సేవ చేయడం అదృష్టంగా భావించాలని, స్వామివారి కార్యంగా భావించి మన్యంకొండ అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తిరుపతి పాలక మండలి అనుకోవాలి. దేవుని దగ్గర దేవుని సేవ చేయడానికి ఇది రావడం అనేది దేవుని కృప, దేవుని ఆశీర్వాదం గుర్తుపెట్టు. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి వేచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానములకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా ఆ విధి నిర్వహణలో విశ్వాసపాత్రుడిగాను ఆ శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దేవస్థానం అభివృద్ధికే దేవాలయ ధర్మాదాయ చట్టము 30/87 మరియు దాని నిబంధనలకు సక్రమంగా నిర్వర్తించగలని జరిగింది. పాఠకార్థంలో 13 మంది గారు 12 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయింది. ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు. మంచి రోజు కనుక దర్శనం చేసుకొని కిందికి వస్తుంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నో ప్రాంతాల నుంచి వస్తారు. మనకన్నా ఎక్కువ కర్ణాటక వెళ్ళినప్పుడు చాలా మంది కర్ణాటక నుంచి చాలా పవర్ఫుల్ టెంపుల్స్ సార్, మన్యంకొండ టెంపుల్ స్వయంగా వెలిసే టెంపుల్స్ అని వాళ్ళు చెప్పింది. మరి ఎన్నుకోబడినటువంటి పాలకవర్గం అనేది ఒక అదృష్టంగా భావించి చేయాలి. ఎన్నో పనులు ఎంతో మందికి వస్తాయి, కానీ దేవుని దగ్గర సేవ చేసేటువంటి భాగ్యం మాత్రం కొంతవరకు వస్తుంది. బాబునాథ్ టౌన్లో 3 లక్షల మంది జనం ఉన్నారు. జిల్లా మొత్తం చూస్తే 10-11 లక్షల మంది జనం ఉన్నారు. ఇంతమందిలో ఈ 11 మందికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని అదృష్టంగా మీ మనస్ఫూర్తి భావిస్తే దేవుడు తెలుస్తుంది. మీ మనసుకు దేవునికి కనెక్టివిటీ ఉంటుంది. మీరు ఏమనుకుంటారు? అయినప్పటి నుంచి ఎంబడి ఏమేమి పనులు చేయాలా, ఏమేమి అభివృద్ధి చేయాలని దృష్టి పెట్టుకోవాలి. భక్తులకి ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ తలనీరాలు, కొబ్బరికాయలు, అన్నదానం, ప్రసాదాలు, భక్తులకు సౌకర్యం కలిగేటట్లు అన్ని వసతులను మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మేము దాదాపు 10 కోట్లతో కొన్ని పనులు చేసినాం. కానీ నాకు అయినా కూడా కృష్ణానది నీళ్లు ఫస్ట్ వచ్చినప్పుడు ఆలోచన ఉంది. కనుక మీరందరూ సహకరించాలని
భగవంతుడు మిమ్మల్ని పనిచేసే శక్తి సామర్థ్యాలు ఆ స్వామివారి ఇవ్వాలని చెప్పని మిమ్మల్ని అందరి వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 10 పడకల అత్యవసర చికిత్స వార్డును వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ కేసులు నమోదు ఎక్కువ అవుతున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని, మాస్కులు పెట్టుకోవాలని, కోవిడ్ వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रदं च वरदमस्तै विप्राणामूषगध्वजं रक्तं लम्बोदरं सूर्पकर्णकं रक्तवासुतं रक्तगन्धान्लिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानकम्पितं देवं जगत्कारहमच्युतम् आविर्भूतं चतुष्टादो प्रकटे पुरुषात्पदम् एवं ध्यायन्नो नित्यं योगी योगिनां वरः नमो व्रातपतगे नमो गणपतगे नमो प्रमदपतगे नमस्ते स्थलम्बोदराय एकदन्ताय यो राजेन यजति स यशोवान् भवति समेधावान् भवति यो मोदक सहस्रेण यज्यते संवाचितफलमवाप्नोति यस्ताद्य समिद्भिर्यजते स सर्वं लभते स सर्वं लभते अष्टौ ब्राह्मणान् संजग्राहयित्वा सूर्यवर्चस्वी भवति सूर्यग्रहे महानद्या प्रतिमा सन्निधौ वा जप्त्वा सिद्धमन्त्रो भवति महाविज्ञात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते ससर्वविद् भवति ये एवं वेद इत्युपनिषत् हरिः ओम् यस्ते मन्यो वेदद्वज्रसाय कथावोज पुष्यति विश्वामार्षके साह्यामदा समार्यन्ति यस्ते तिग्नेशाव आयुधा संशशान अभिप्रयं पुनरो अग्निरोपाः अग्निरेव मन्यो विशिदस्साह कुपेनाकीर्णस्सहुरे भूतये एदि अत्वा यदत्रोन् विभाजस्व वेद ओजोमिमानो विमृतो सहस्वमन्यो अभिमादिमस्मै रुजन् वृणन् प्रामृणन् प्रेकि सत्रो अग्निग्रं देवाजो ओनन्वारो रुद्रे वशे वशं नयस एकजत्वम् एको बहुनामाति मन्यवीलितो विषं युधहे संशेषादि अकृत्वरुत्वया आयुजा वयं द्युमन्तं कोशं विजयाय कृण्महे విజయచక్రచంద్ర ఇవానవ ప్రభు. ఎన్ని కూటములు కట్టినా సీఎం కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 317 జీవోకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా ఏర్పాటు చేసినటువంటి సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. 317
జీవోను సవరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ జరుగుతామని పేర్కొన్నారు. విచారణల భయం వల్లే జాతీయ కూటమి అంటూ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గడీల పాలన నుంచి తెలంగాణను విముక్తి కల్పించడమే బీజేపీ లక్ష్యమన్నారు. పోరాటంలో వెనక్కి తగ్గవద్దని ప్రధాని మోడీ ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మురళీధర్ రావు, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే తోక పార్టీ, అక్కడ ఇక్కడ దాపరించిన ఇప్పుడు అర్థమైందా అని అడుగుతున్నా. బండి సంజయ్ గారి మీద చెయ్యి పెడితే ఆయన న్యాయం ఏదైతే ఉన్నదో దీక్ష చేస్తా, రాత్రి పూట దీక్ష చేస్తా, 7:30 నుంచి పొద్దున 5:30 దాకా కోవిడ్ రూళ్ళన్నింటినీ కూడా పాటిస్తా అని చెప్పి ఆయన దీక్ష దిగితే ఆయన ఇంట్లో పోయి గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తావా? గ్యాస్ కట్టర్లతోటి జాలీలు కట్ చేస్తావా? తాలిబాన్లలాగా తాలిబాన్ కూడా ఇట్లా చేయలే. వాళ్ళ దగ్గర ఏదో చేస్తా రాకేపండి ధమా కొట్టి రవుతుంది. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేసారు, ఇంటికి పోయి గ్యాస్ కట్టర్లు చూపి గ్యాస్ దాంతో అందరితో బయటికి లాక్కొచ్చి నీకు జైలు వేస్తే ఎవడు దిక్కులేదు అనుకున్నా వాడిని. ఇవాళ చూస్తున్నావా, అసలు నిన్న ఇంట్లోకి వెళ్ళకుండా చేసింది భారతీయ జనతా పార్టీ. కేంద్రం నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా నాయకులందరూ కూడా వచ్చి నేనున్నాను బండి సంజయ్, నేనున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా మీరు ముందు పోండి అని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు కేసులు పెట్టుడు, బెదిరించుడు, చివరి కొట్టుడు. ఆ కొట్టుడు కూడా కొట్టుని బాధ్యత బాధ్యత. కరీంనగర్లో పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం కావాలని శాంతిపూర్వకంగా దీక్ష చేస్తే అక్కడ ఉన్న సిపి ఏం చేసుకునేదో చూసింది. చివరికి పోలీస్ స్టేషన్ పట్టుకపోయిన తర్వాత ఎందుకు పట్టుకొచ్చిందని చెప్పి ప్రశ్నిస్తే కొట్టి తీసుకుపోయి పీఈటీ గ్రౌండ్ లో పెడితే అక్కడ కూడా కార్యకర్త చమైతే కిలోమీటర్ తరబడి తరిమి కొట్టింది. ఇవాళ ఎందుకు వచ్చింది మా వాళ్ళు ఒకటే చెప్పడానికి వచ్చారు. ఇది పుట్ట పార్టీ, ఈ ప్రాంతంలో పార్టీ, 303 సీట్లతో ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 17-18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నీవే కాదు ఈ ప్రజల్ని పాలించేది, నీవే కాదు ఈ రాష్ట్రం ఇవాళ ఈ దేశంలో భాగమనే విషయం మర్చిపోకు. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని లోబడి పనిచేయి ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తు చేయడానికి వచ్చిండు. ఒకవేళ కనుక నీ వికృత వ్యవస్థ ఉంటే, నీ అంచెవేత విధానం ఇంట్లో ఉంటే ఖబర్దారని చెప్పి హెచ్చరించడానికి వచ్చించుమా. మాకు చాతగా కాదు, మాకు అన్ని రకాల అవగాహన ఉన్న వాళ్ళం మేము, అన్ని రకాల ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. అధికారాన్ని అనుభవించకపోతే నిరుద్యోగులారా మీ అందరికీ శుభాభివందనాలు. మీడియా మిత్రులకు నా ప్రత్యేక అభినందనాలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఉద్యోగుల కొరకు జీవో 317 సవరించాలనే డిమాండ్తో మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు శాంతియుతంగా జాగరణ దీక్ష కరీంనగర్ లో తన ఆఫీసులో మొదలు పెడితే కేసీఆర్ గుండెల్లో దడదడ మొదలై ఏం చేయాలో దిక్కుతోచగా అరెస్ట్ చేయడానికి ఎంత నికృష్టమైన కార్యం చేపట్టారో మీ అందరికి తెలుసు. హుజురాబాద్ ఎలక్షన్ లో ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి దిక్కు తోచడం లేదు. అందుకే బండి సంజయ్ గారు తన ఆఫీసులో జాగరణ దీక్ష చేస్తుంటే అదేదో పెద్ద టెర్రరిస్ట్ లోపల ఉన్నట్టు, అక్కడ ఉన్న 100 మంది కూడా లేకపోతే కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించి చివరికి రాష్ట్ర అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే హైకోర్టు పూర్తి సంపూర్ణ తెలంగాణ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మౌనంగా ఖండించి వెంటనే విడుదల చేయాలని ఆర్డర్ పాస్ చేసింది హైకోర్టు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే
ఉద్యోగుల విషయంలో తప్పు చేశారని కేసీఆర్ కి తెలుసు. అలాంటి ఒక డిమాండ్ ను మన అధ్యక్షులు చేపట్టగానే మళ్ళీ గుండెల్లో దడ మొదలైంది. అందుకే భయపడి ఈ కార్యక్రమం ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ పెడుతూ ఇబ్బంది పెడతాడు. దివ్యాంగులకు అవకాశం ఇవ్వలే, ఇలా వీడియోస్కు అవకాశం ఇవ్వలే. ఏ జిల్లాలో సీనియారిటీ లిస్ట్ లేదు, ఈ జిల్లాలో కూడా సీనియారిటీ లిస్ట్ లేదు. అంత తప్పుగా తగ్గ ఉండి నిన్నగాక హెడ్ మాస్టర్ల పరిస్థితి అలా మల్టీ ఛానల్ ట్రాన్స్ఫర్ పెడుతుంటే 200 కిలోమీటర్లు పైగా పెరిగారు హెడ్ మాస్టర్స్ అనేది. మన స్థానికతను పక్క పెట్టేలా 317 జీవోలు జారీ చేసి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఒక్కసారి ఆలోచన అవసరం. ఈ జిల్లాకు సంబంధించి ఇలా పేపర్ వచ్చింది కదా, సహనాజ్ అనే సోదరి, సహనాజ్ బేగం అనే సోదరి కదా, హిందీపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో దివ్యాంగురాలు వనపర్తి జిల్లాకు ట్రాన్స్ఫర్ ఇచ్చిన ఇక్కడ నుంచి హ్యాండిక్యాప్ ఆయన మన జ్యోతి అనే టీచర్ పాత కోచింగ్ జనగామ జిల్లా అంటే ఇప్పుడు గార్ల మండలం మహబూబ్ ట్రాన్స్ఫర్ చేస్తే దాదాపు 220 కిలోమీటర్ల దూరాన్ని ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళ పట్ల కానిస్టేబుల్ ఇక్కడ ఆ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఇలా కేసీఆర్ మమ్మల్ని కొట్టించాడు పోలీసులను కొట్టించుడు కానిస్టేబుల్ కొట్టించుడు మమ్మల్ని ఉంటే వాళ్ళకన్నా ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటే ఇలా కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసి ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసి సీఎం ట్రాన్స్ఫర్ చేసింది. ఏం తప్పు చేసినా టీచర్లు ఏ తప్పు చేసినా ఉద్యోగులు వాళ్ళు న్యాయబద్ధంగా స్థానికత కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎలా వలసపోయి ఇవాళ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. నువ్వు ముఖ్యమంత్రి అయినాక ప్రాజెక్టు ప్రారంభించాక అదనంగా ఎన్ని ఎకరాలకు ఇవాళ నువ్వు నీళ్ళిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు సంతకం పెట్టిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. 575 టీఎంసీల నీరు రావడం ఈ ప్రాంతానికి మనం మీ అందరినీ ద్రోహం చేసి కేవలం 299 టీఎంసీలకే సంతకం పెట్టి ఒప్పందం కుదుర్చుకొని 1,000 కోట్ల రూపాయలు దొప్పిపోయిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఈ సమస్య మేము పోరాటం చేస్తున్నామన్నా, మీకోసం మేము పోరాటం చేస్తున్నామన్నా. అందుకే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు మేము భరోసా ఇస్తున్నాము. మీరు ఎక్కడ బాధపడకండి. 9 మంది ఇప్పటికే చనిపోయారన్నా. ఇక ఎంతమంది చనిపోతే మూర్ఖుడు కరువు చనిపోతే అర్థం కాలేదు. ఈ మూర్ఖుడు మనిషి కాదన్నా, ఈ మూర్ఖుడు మానవత్వం లేని మృగం అనేది. 24 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి స్పందించలేదన్నా. మా అశ్వత్థామన్న రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తున్న సందర్భంలో 20 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మూర్ఖుడు స్పందించలేదన్నా. ఉద్యోగాల కోసం నా నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే మూర్ఖుడు స్పందించలేదన్నా. అప్పుడు బాధపడి రైతులు ఆత్మహత్య చేసుకుంటే మూర్ఖుడు స్పందించలేదన్నా. మానవత్వం లేని మానవ పుణ్యమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మీరు బాధపడకండి, మీ కన్నగా మేముంటాం. ఎట్టి పోస్టులో 317 జీవోను సవరించే వరకు కూడా, అందరికీ న్యాయం జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త భారత్ మాతాకి జయండు కాశాపు జెండా పట్టుకొని కథన రంగంలో ఇదే విధంగా యుద్ధం చేస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడల్ వస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గడి నుంచి బయటికి గల్లాబట్టి బయటికి గుంజేస్తాం. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మెద్దుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సత్తాం. ఎట్టి మాకు జీవోను సవరించే వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పాలమూరు గడ్డ మీద అనేక మంది నిరుద్యోగులను దాదాపు 1,00,000 మంది ఉద్యోగుల కోసం ఎదురుస్తున్నారు. అనేక సమస్యలతో ఈ పాలమూరు గడ్డ ఇబ్బంది పడుతుందన్న. ఇంతకుముందే చింతన చెప్తున్నారు, పూర్తి భూ కబ్జాలు ఈ జిల్లాలో జరుగుతున్నాయి అన్న. ఈ మహబూబ్ నగర్ నడిపట్టున, ఈ మహబూబ్ నగర్ పాలమూరు నడిపట్టున నా భవానీ ఆలయం యొక్క స్థలాన్ని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నా. ఊరుకుంటున్నా. అరే భాగ్యలక్ష్మి దేవాలయ 40 సభ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. ఎవరైతే ఎంఐఎం పార్టీ ఈ అద్దా నాది, చార్మినార్ నాది,
కుట్రల బీజేపీని పాలమూరు ప్రజలందరూ తరిమి కొడతారని గంధం రాములు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. 50 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసిన రైతు బంధు కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నేరుగా రైతుల ఖాతాల్లో 50 కోట్ల రూపాయలు వేసిన అన్నదాత, రైతు ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం నడిబొడ్డున తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్కి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రపటాలకు తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘం మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ ప్రజల యొక్క భారత దైవం, రైతు బాంధవుడు, కార్మికుల పక్షపాతి, ఉద్యోగుల పాలిత బాంధవుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు వారు చేపట్టిన ఎన్నో అంశాలు, సంక్షేమ ఫలాలు ఈ రాష్ట్రంలోనే అద్భుతమైన సందర్భంలో దేశంలో 29 రాష్ట్రాలు లేనటువంటి ఎన్నో పథకాలు ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం దృశ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు లేనిపోని మాటలతోన, బీజేపీ నాయకత్వం వారు కన్నుతోళ్ళు మాటలతోన ఒక బండి, ఒక సంజయ్, ఒక గుండన్న, బండన్న, ఒక తిప్పలూరు అందరూ కలిసి ఇది రాష్ట్రాన్ని ఆగవాలను పట్టిస్తూ ఈరోజు పాలమూరులోన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వారి యొక్క సభ పెట్టి ఆ సభ ద్వారా ఉద్యోగుల యొక్క మనల్ని పొందడం చూస్తుంది. కానీ ఖచ్చితంగా ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు వెంబడే ఉన్నారు. పాలమూరు ప్రదాత శ్రీనివాస్ గౌడ్ గారు వెంబడే ఉన్నారు. ఇదంతా కూడా సత్యవంతంగా నిజమైన పరిస్థితి. మీరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు ఇక్కడ వినే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు కావచ్చు, గతంలో ఎంపీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కావచ్చు, పాలమూరుకు కనీసం ఒక్క పైస కూడా ప్రదానం చేసేటువంటి శాఖలు లేవు. వారి యొక్క ఖజానాను, వారి యొక్క సంపదను మెచ్చుకున్నారు. కానీ పాలమూరు ప్రజలకు ఒక్కరు కూడా ఏ ఒక్క రూపాయి కూడా చేసేటువంటి సహాయం లేదు. కాబట్టి ఈరోజు పాలమూరు అయితే పచ్చగా ఉంది. ఈరోజు పాలమూరులో అభివృద్ధి చాలా బాగుంది. ఏకపార్క్ కానీ, అదేవిధంగా మన ఐటీ కార్డర్ కానీ, ట్యాంక్ బోర్డు కానీ, మిల్క్ ట్యాంక్ బోర్డు కానీ, అదేవిధంగా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి పాలమూరు యొక్క అభివృద్ధి మీరు అప్పటికిప్పటి చూడండి, చూసి కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి పాలమూరు ప్రజల యొక్క మనసును దోచుకునే విధంగా మీ రాజకీయాల మీద కానీ అందుకోలే మాట్లాడితే పాలమూరు ప్రజలు సహించరు. ఇక రాబోయే రోజుల్లో మిమ్మల్ని మరొకసారి రాజకీయ సభ చేసేటువంటి యొక్క సత్తా పాలమూరు ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు రైతుల కోసం 50,000 కోట్ల రూపాయలను విడుదల చేసే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన టీఆర్ఎస్ పార్టీ రామనగర్ పక్షాన మేము పాలాభిషేకం చేస్తున్నాం కేసీఆర్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి, యావత్ మంత్రివర్గానికి కూడా మేము అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, శ్రీనివాస్ గారి నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ఆసుపత్రిలో కోవిడ్-19 10 పడకల అత్యవసర చికిత్స వార్డును ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన నిరంజన్ రెడ్డి. ఎన్ని కూటములు కట్టినా సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కుట్రల బీజేపీని పాలమూరు ప్రజలు తరిమి కొడతారు.
బీజేపీ నాయకులపైన ఫైర్ అయిన గంధం రాముడు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.